మాట్లాడుకుని తన ఇంటికి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు స్వామిదాస్ గారికి, అలాగనే ఎలిజబెత్ అక్క గారికి, అది కుమారులు ఇసాక్ గారికి, అలాగనే కరుణాకర్ గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ సంఘం అంతటికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు అనాది కాల సంకల్పంలోనే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేయాలని, జగత్తుకు పునాది వేయబడుతుంటే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగూ ఏర్పాటు చేసుకున్న మనిషి తన పోలికలో, తన స్వరూపంలో తనలాగూ ఉండాలని తన పోలికలో దేవుడు నిర్మించుకున్నాడు. తన పోలిక అంటే ఏమని అర్థమవుతుంది? మనం ధరించుకున్న ఈ శరీరమా తన పోలిక? తన పోలిక అనగా ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన దయాళుత్వం, ఇవన్నీ పోలికలో ఏర్పాటు చేయబడుతుంది. దేవుడు ఎలా ఉన్నాడో మనిషి కూడా అదే విధంగా ఉండాలని దేవుడు మనిషిని కలగజేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని కలగజేసుకున్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో మనిషిని కలగజేసుకొని దేవుడు ఒక మట్టి బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊస్తే నరుడు జీవాత్మయుడు. నరుడు జీవాత్మ అయితే ఆ నరునితో దేవుడు ప్రతిదినము మాట్లాడాలని, ప్రతిదినము పలకరించాలని, ప్రతిదినము స్నేహం చేయాలని దేవుడు ఆ మనిషిని కోరుకున్నాడు. అలాగనే ఆదాము గారు కూడా కలగ చేసుకున్న తర్వాత ఏదేను తోటలోకి ఆదామును తీసుకొచ్చిన తర్వాత ప్రతిదినము ఏం చేస్తున్నాడంట? దేవుడు ఆదామును పలకరిస్తూ వస్తున్నాడు. అలా దేవుడు తన పోలికలో తన స్వరూపంగా కలగజేసుకున్న ఆ మనుషులు ఆజ్ఞ అతిక్రమం చేయడం వల్ల దేవుని స్వభావాన్ని కోల్పోయారు. దేవుని స్వభావాన్ని కోల్పోతే దేవుడు వారితో మాట్లాడటం మానేసిన తర్వాత ఏదోను తోటలో నుంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ ఆదాము అవ్వలకు పిల్లలు పుట్టారు. మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత హేబేలు, కయ్యను గారు వచ్చారు. వారు పెద్దవారై వారి పనుల్లో